మహాసంక్రాంతి వేడుకలను ఆత్మ నిర్భర్ భారత్ సంక్రాంతిగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఒడిశా గవర్నర్ డాక్టర్ కుంభంపాటి హరిబాబు కొనియాడారు. రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సంక్రాంతికి సంబంధించిన ప్రదర్శనలు, స్టాల్స్ తిలకించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఒడిశా గవర్నర్ కుంభంపాటి హరిబాబు కొన్నేళ్లుగా జీవీఎల్ నిర్వహిస్తున్న ఈ వేడుకల వల్ల అనేక మంది ప్రజలు, పర్యాటకులు మన భారతీయ సనాతన సంప్రదాయాలను, పండుగల విశిష్టతను తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. క్రమం తప్పకుండా విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని భావించినట్టు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటకులు ఆయా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావడం తనకు సంతోషం కలిగిస్తుందన్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నరసింహారావు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాలతో ఊరుకోకుండా దానికి నరసింహారావు గారు ఆత్మనిర్భర్ సంక్రాంతి సంబరాలను పేరు పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈ సంబరాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, అది సాధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు విపులంగా విశదీకరించాలని ఆయన భావన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నప్పటికీ నా భాష, నా సంస్కృతి, నా మట్టి ఇవన్నీ నన్ను ఎప్పుడూ తెలుగువాడిగానే నిలబడతాయి. తెలుగువాడిగా తెలుగు ప్రజల మధ్య ఈ మహా పండుగను జరుపుకోవడం, ప్రత్యేకించి నేను అనేక సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు తిరుగాడిన ఈ ఆవరణలో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతి సంబరాల పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు